ప్రతి క్షణం ప్రజల గురించే ఆలోచిస్తూ నిత్యం ప్రజలతోనే ఉంటూ ఎన్ని కష్టాలెదురైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అందరినీ కలుపుకుంటూ అందరి మనసులు గెలుచుకుంటూ రాష్ట్రాన్ని విజయవంతంగా ప్రగతి పదంలో నడిపిస్తున్న అసలు సిసలైన నాయకుడు మన జగనన్న. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించాలన్నదే జగనన్న ఆశ, ఆశయం. ఆ పథకాలను మరింతగా ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడానికి మరింత అవగాహన కలిగిస్తూ నర్సీపట్నం శాసనసభ్యులైన శ్రీ ఉమాశంకర్ గణేష్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా, నిస్వార్థంగా ఒక బలమైన సంకల్పంతో కొంతమంది యువకులు కలిసి ఒక సైన్యంలా జనం కోసం కదిలి వస్తున్నారు. వారే జగన్ సైన్యం. జగనన్న ఆశయాలను ప్రజల గుమ్మంలోకి మోసుకొస్తున్న మన జగన్ సైన్యానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుదాం. జై జగనన్న, జై జగన్ సైన్యం. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేయాలి. 40 కోట్ల రూపాయలు ఒక చీడిగుమ్మల ఎంపీ సచివాలయాల్లో ప్రజలకు మేలుగా పొందినటువంటి మేలు అనేది సమాజంలో తెలియజేస్తున్నారు. అలాగే సచివాలయ భవనాల కోసం 85 లక్షల రూపాయలు 2 బిల్డింగ్లకి 21 చీడిగుమ్మలు 2 సచివాలయ భవనాలు ఓపెన్ చేసుకున్నాం. అలాగే ఆర్బీకే ఎందుకు పెండింగ్ లో ఉందో మీకు తెలుసు. 27 లక్షల రూపాయలతో కళ్యాణ మండపాన్ని మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడి శాంక్షన్ చేయడం తెలుసు. మరి అది కూడా ఎందుకు ఆగిందో కూడా మీ అందరికీ గ్రామ ప్రజలందరికీ తెలుసు. మరి అభివృద్ధిని ఆటంకపరచుకోవడం అనేది చీడిగుమ్మల సంస్కృతిని ఎప్పుడూ లేదు. ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు అభివృద్ధి చేయడానికి తప్పించి మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆటంకపరిచినటువంటి మరి ధనులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వారే. ఇలా ఉంటే మరి ఎమ్మెల్యే గారు ఇంకా నిర్మాణం చేపట్టవలసింది 2 రైతు భరోసా కేంద్రాలు, 2 హెల్త్ సెంటర్లు, 2 డిజిటల్ లైబ్రరీలు ఉండగా మరి పిహెచ్సి మరి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలాగా ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఆల్రెడీ 2 అంబులెన్స్ డాక్టర్లు, స్టాఫ్ మన ఊళ్ళో ఉంటూ వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అయితే దానికోసం 2,50,000 రూపాయలతో దానికి మేలుగా సరిపోయాలు కల్పించేందుకు మన ఎమ్మెల్యే గారు కేటాయించడం జరిగింది. అది టెండర్ కూడా కొనవడం జరిగింది. ఈ విధంగా చూస్తున్నట్టయితే 6వ రోడ్డుకి మరి ఈ ప్రాంత ప్రజలు కూడా కానీ ఎన్ని ఇబ్బందులు పడేవో తెలుసు. నాతో ఒక పెద్ద మనిషి ఒక రెక్కడి విపరీతమైన మాట ఈ సందర్భంలో ఎమ్మెల్యే గారికి, డాక్టర్ గారికి మీకు తెలియజేయదలుచుకున్నాను. ఒక రిటైల్ టీచర్ మాట ఏంటంటే, అయ్యో అక్కడ రోడ్డు పై అవుతుండగా నా దగ్గర బండి ఆపి నేను బతుకుండగా ఈ రోడ్డు వేయడం చేస్తాను అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడో 40 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి, ఇప్పటికీ కూడా బ్రిటిష్ రోడ్డు మీద నడవపోతుంది. ఏంటి దౌర్భాగ్యాలు బాగుండేది. మీ ఎమ్మెల్యే గారు గణేష్ గారు కామపాదకుడయ్యా, నిజంగా మీ ఎమ్మెల్యే
వల్ల తాను పరిధి ఎమ్మెల్యే సాధించాడయ్యా అని చెప్పి ఒక నెట్టాడు ఉపాధ్యాయుడు అన్నప్పుడు మరి ఇది కూడా నిజంగా ప్రకాశంటే అని చెప్పి మరి అయితే ఈ మండల ప్రజలు కూడా గుర్తిస్తారు. ఖచ్చితంగా ఏదైతే మీరు శాశ్వత పరిష్కారాన్ని చూపించారో దాన్ని ప్రజలు గుర్తిస్తారు. తెలుగు నుంచి మంచి మెజారిటీ ఇస్తారు అని చెప్పి మాట్లాడాల్సి ఉంది నేను. కానీ కాబట్టి ఎమ్మెల్యేగా మీకు నేను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారము. ఎంత పెద్దలు చెప్పినా మీరందరూ కూడా ఆహ్వానం పలికి స్వాగతం పలికి మరి ఎంత పెద్ద చెప్పిన ప్రతి ఒక్కరు వెళ్తున్న మహిళలు కూడా ప్రయోజన అవసరం. 5 మధ్యలో 2-3 గ్రామాలు లేట్ అవ్వడం వల్ల మనం లేట్ అయ్యాం. 10 గంటలకు క్లోజ్ చేయాలి. మీరు పూర్వ కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా దయచేసి మీరు అన్నిగా భావించండి. రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు సోమవారం జరగబోయే ఎన్నికల్లో మీ అందరూ తనకు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి రావడం జరిగిందమ్మా. అందరూ కలిసి 5 సంవత్సరాల కాలంలో జగనన్న అక్కడ పార్టీలు చేయకుండా ఎక్కడ రాజకీయాలు చేయకుండా ఆ పార్టీ ఇక్కడ కూడా అందరూ కూడా ఎన్నో సంక్షేమాలు అందించారు. మరి ఈరోజు చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో రైతులు పెట్టాం. వాలంటీర్స్ కానీ సచివాలయస్ కానీ అలాగే సంక్షేమ పథకాలు జగన్ అమ్మవాడు కానీ వైఎస్ఆర్ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ చేతి కానీ ఇలాగా అనేక సంక్షేమ పథకాలు కూడా అందరూ కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు ఒకరు దుర్గారావు గారు చెప్పినట్టు కేడీపేటలో హాస్పిటల్ ఉంది, కొలుగొండ హాస్పిటల్ ఉంది, ఈ ప్రాంతంలో కూడా హాస్పిటల్ ఉందని చెప్పి జగన్ కోరిన మేరకు 2 కోట్ల రూపాయలతో ఇక్కడ హాస్పిటల్ కూడా మేము శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి జరుగుతుంది. ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలి, అందరూ కూడా ఆనాడు 2019 ఎన్నికల్లో జగన్ నర్సీపట్నం వచ్చారు. నర్సీపట్నం వచ్చినప్పుడు మాట్లాడదాం, ఒక కోరిక కోరాం, అమ్మా మా నర్సీపట్నంలో ఏది హాస్పిటల్ ఉంది, ఉన్నప్పటికీ కూడా ఏదైనా యాక్షన్ జరగదు, యాక్షన్ జరగదు, ఎవరికైనా సీరియస్ అయినా సరే నర్సీపట్నం విశాఖపట్నం చేసుకెళ్లాలంటే 2 గంటల పాటు పడుతుంది. ఈ 2 గంటల ప్రయాణంలో కొన్ని 100 మంది చదువుతున్నారన్నా మంచి హాస్పిటల్ కట్టాలని చెప్పి కోరాం. ఏదో కోరాము మీ అందరూ తనకు ఆశిస్తుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఏడాది జగన్ నర్సీపట్నం ఇచ్చారు. మా గవర్నమెంట్ రెడీ అవుతుంది 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ అవుతుంది. కేజీఎస్ కంటే మించిన హాస్పిటల్ వచ్చే ఏడాది జరుగుతుంది. ఇది రాష్ట్రంలో 17 కాలేజీ ఇస్తే ఏదైనా 170 నిమిషాలను పరిగణిస్తే అందులో మన ప్రాంతానికి రావడం నిజంగా అందరూ కూడా అనుస్తాం. అందుకే మన ప్రాంత ప్రజలందరికీ జగన్ ధన్యవాదాలు పెడతారు. అలా చివరిగా ఏదైతే మాటలు చెప్పాలి, అందరూ కూడా జగన్ ఏదైతే మాట జరుగుతుందో నాకు ఓటని చెప్పాను. కాబట్టి ఈ గ్రామాలలో ప్రతి ఒక్కరిని కోరుతున్నాం, ప్రతి మహిళలు కోరుతున్నారు. ఎక్కడ పార్టీలు చేయలేదు, ఎక్కడ రాజకీయాలు చేయలేదు, ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. మీరు ఓటేసే ముందు జగన్ మీకు మంచి చేసింటే 2 ఓట్లు వేయాలి. ఒక ఎంపీ అభ్యర్థిని వీడికి ఇచ్చేవారు కాబట్టి 2 నాయకులు ఉంది కూడా ప్రాణగిట్టుగా వేసి మీ మంచి ఆశీస్సులు అందరూ అందించి రాబోయే రోజుల్లో మళ్ళీ సాగుకొస్తున్న అవకాశం కల్పించాలని చెప్పి సింగలో తెలిపిస్తూ చివరిగా ఒక్క మాట, గత ఎన్నికల్లో ఇదే వేదిక నుంచి ఇదే ప్లేస్ లో నుంచి అయ్యని పాత్ర గారు ఒక మాట అన్నారు. అది ఒక్కసారి గుర్తు చేస్తారు, దేవుడు విధి ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తాడు, శాసిస్తాడు అనడానికి అయ్యని పాత్ర గారు ఏమన్నారంటే ఎక్కడే నిలబడి నువ్వు నీ బాబు గుడి పెద్దలాడిపోయారు, నేను నర్సీపట్నాన్ని శాసిస్తావా, నర్సీపట్నాన్ని వేలేస్తావా అన్నారు. నాకు నర్సీపట్నాన్ని వేలేసేటంత శక్తి ఆలోచన లేదని, కానీ భగవంతుడు ఎలా నిర్ణయించాడు చూడండి. ఆయన ఒక్క గుడి గురించి మాట్లాడితే ఇవాళ సుమారు 55 గుళ్ళు ఇచ్చాడు దేవుడు. శివాలయం కట్టుకుంటామని మన కళ్ళే అనిపలేదు. శివాలయం రాములు ఇళ్ళన్నీ ఎమ్మెల్యే గణేష్ గారు ఇచ్చారు, శంకుస్థాపన చేశారు. తప్పించి నిధులన్నీ ఎమ్మెల్యే గణేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులు వచ్చాయి. అలాగే రామాలయం కూడా నూకాలమ్మ గుడి, దుర్గమ్మ గుడి, ఇవన్నీ ఎరకపేటలో రామాలయం గారు, లక్ష్మీపేటలో రామాలయం గారు, ఇవన్నీ పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ
లేకపోయినప్పటికీ చీడిగుమ్మల పంచాయతీ ప్రజల చేత జగన్ దైవం ఎన్ని పనులు చేయించింది ఆ పరమేశ్వరుడు, ఆ దుర్గమ్మ తల్లి ఎన్ని పనులు చేయించాడు, ఎన్ని గుడి కట్టించాడు. ఇదే విధి అంటే గుర్తు చేసుకోవాలని చెప్పి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నారు.